హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అందరి ఫేవరెట్ చికెన్ కర్రీ రెసిపీ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేసుకుంటే కర్రీలోని ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి. ఎప్పుడు మా ఇంట్లో ఈ చికెన్ కర్రీ చేసినా నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎక్కడైనా నాకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే మీకు చెప్తాను. నేను ఇంకా చికెన్ని గ్రేవీ లాగా చేసుకున్నాను, పులుసులాగా చేయలేదు. ఇంకా చపాతీ పుల్కా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. లెగ్ పీస్లు కూడా నేను ఈ చికెన్ కర్రీలోనే ఉడికించాను, సపరేట్గా ఏమీ వండలేదు, ఇందులోనే ఉడికించుకున్నాను. ఫస్ట్ నేను 1 కిలో చికెన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా 2 సార్లు అట్లా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. 1 కిలో చికెన్ని తీసుకున్నాను నేను. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి చికెన్ కడుక్కోవడం వలన అందులో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుంది. అలా ఒకసారి 1-2 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా వేసుకోవాలి, ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని చికెన్ ఉడికించుకోవాలి. ఇక్కడ ఇలా ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వలన చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతాయి. తర్వాత గ్రేవీలో కూడా కొద్దిగా ఇంకా కర్రీకి సరిపోను పసుపు కూడా నేను ఇక్కడే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కావాలంటే కూరలో మనం చూసుకొని వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రేవీలో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇలా చూడండి, వాటర్ బయటకు వచ్చాయి. తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఇంకో ఆయిల్ వస్తుంది. ఒక్కొక్కసారి నేను చికెన్ కర్రీ తాలింపు వేసేటప్పుడు కూడా ఆ చికెన్లో ఉన్న ఆయిల్తోనే తాలింపు వేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కాబట్టి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, యాలకులు, ఇంకా మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. లవంగాలు 7-8, దాల్చిన చెక్క 1 ఇంచ్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఒక మీడియం సైజులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా బాగా వేగాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకుంటే 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా వేగుతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని వేసుకున్నాను. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 1 or 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కావాలంటే మీరు ఆనియన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు. 1-2 టమాటాలు వేసుకుంటే కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. నేను కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు టమాటా వేయను, ఇంకా మామూలుగా కొంచెం గ్రేవీగా కావాలనుకున్నప్పుడు టమాటా వేస్తాను. చాలా బాగుంటుంది, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఒకసారిగా ఇలా ఎగరేసుకోవాలి. గంటతో మనం కలుపుకోవడం ఫాస్ట్గా కలుపుకుంటే ముక్కలు విరిగిపోతాయి, చిత్ర అవుతాయి. అందుకని చిన్నగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముక్కలకు పట్టేంత వరకు కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం ఉప్పుని ఆల్రెడీ మనం ఇందాక చికెన్ ఉడకడానికి కూడా ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి ఉప్పుని. ఇలా చిన్నగా ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు ఉంచుకొని ఇందాక మనం చికెన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ బౌల్నే కడిగి నేను వాటర్ని ఇందులో వేస్తున్నాను. ఆ బౌల్లో కొంచెం ఆయిల్ అట్లా ఉంటుంది కదా, ఆ వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉప్పు కారం కొంచెం చికెన్కి ముక్కలకు పట్టేటట్టు ఆ గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి కొంచెం థిక్ గ్రేవీ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సపరేట్గా ఉడికించుకొని తాలింపు వేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ పులుసు పెట్టట్లేదు, కావాలంటే మీరు వాటర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇలా గ్రేవీ తయారైంది. తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి.
అంతే, ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఇలా ముక్కలు మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.